ఖమ్మానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అంటున్నాయి. దీప్తి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం సిచ్యువేషన్ ఏంటి? రైట్, ఆల్రెడీ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయాన్ని నమోదు చేసుకున్నారు. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోవడం స్టార్ట్ చేశాయి. సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ప్రస్తుతం ఒక పండుగ వాతావరణం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. అత్యధిక స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయాన్ని సాధించారు. సో కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఎప్పుడైతే ఇలా ఒక్కొక్క వార్డుకి సంబంధించిన రిజల్ట్ బయటకు వచ్చిందో, కంప్లీట్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోంది అన్న ఇన్ఫో వస్తోందో, పార్టీ శ్రేణులంతా కూడా సంబరాల్లో మునిగిపోతూ ఉన్నాయి. సో మా ప్రతినిధి నారాయణ కనిపిస్తూ ఉన్నారు. వెనక ఆ సంబరాలకు సంబంధించిన హడావుడి కూడా కనిపిస్తుంది. నారాయణ, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ చాలా స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. మనం చూడవచ్చు, ఏద్లాపురం మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ శ్రేణుల కోలాహల అడవుడి మొదలైంది. ఇప్పటికే వెలువడించినటువంటి ఫలితాలలో కల్లూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అశ్వారాపేట మున్సిపాలిటీని ఏకపక్ష విజయం సాధించింది కాంగ్రెస్. మధిర మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. ఇటు వైరా మున్సిపాలిటీ, ఇల్లెందు మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ స్పష్టమైనటువంటి ఆధిక్యం కనపరుస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలే నియోజకవర్గంలో ఏదులాపురం మున్సిపాలిటీ వద్ద ఇప్పటికే 32 వార్డులకు 13 వార్డులు గెలుచుకుంది. మున్సిపాలిటీ కైవసం చేసుకునే దిశగా దూసుకువెళ్తుంది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తారు. సార్ చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ గెలుపు ఏ విధంగా ఉంది, ఏ విధంగా సంబరాలు నిర్వహిస్తారు? కాంగ్రెస్ గెలుపు మన మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కుమార్తెల మీద అత్యధిక మెజార్టీతో ఎక్కువ స్థానాలు గెలిచి ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. అది ఈ విజయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ జిల్లా మొత్తం కూడా చాలా చోట్ల కూడా విజయం సాధించింది. ఈ గెలుపు కారణం ఏంటండి? ముఖ్యంగా ఈ ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏంటి? కాంగ్రెస్ 6 గ్యారంటీలు అన్న మాట ప్రకారం మొత్తం ఇచ్చారు. ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ మొత్తం అందరికీ అన్ని అనుకున్నవన్నీ రేవంత్ అన్న ఇచ్చాడు. అందుకు మా వార్డు 7వ వార్డు బుర్ర మహేష్ గారు కార్యక్రమాలు చూసి ఏదులాపురం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున ప్రజలు మద్దతు గెలిపించారు. ఇది క్రెడిట్ మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి దక్కింది. జై పొంగులేటి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 3 కీలకమైనటువంటి మంత్రులు ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ గెలుపును 3 మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని విస్తృతమైనటువంటి ప్రచారం నిర్వహించారు. కొన్ని చోట్ల ముఖ్యంగా కల్లూరు, వైరా, అశ్వారాపేటలో బీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకున్నప్పటికీ కూడా ఫలితాలను బట్టి చూస్తే కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం నమోదు చేసింది. అశ్వారాపేటలో అయితే బీఆర్ఎస్ ఏమాత్రం కూడా పోటీ ఇవ్వలేకపోయింది. ఏకపక్ష విజయంతో అశ్వారాపేట మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మధిరలో కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర మున్సిపాలిటీలో తొలిసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతోంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసుకుంది. ఏమాత్రం కూడా బీఆర్ఎస్ పోటీ కూడా కనీస వార్డులలో ఇవ్వలేకపోయింది. ఇల్లెందు మున్సిపాలిటీ, వైరా మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైనటువంటి విజయాన్ని కాంగ్రెస్ నమోదు చేసుకుంది. ప్రస్తుతం మనం పాలే నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులు కానీ ఇప్పటికే 13 వార్డులు కాంగ్రెస్ గెలుచుకుంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోయింది. సిపిఎం మాత్రం బీఆర్ఎస్ మద్దతుతో 2 వార్డులు ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మిగిలిన వార్డులు కూడా ఫలితాలు రాకపోతుంది. దాదాపుగా ఇక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ అయితే ఆధిక్యం దిశగా కొనసాగుతుంది ఏదులాపురం మున్సిపాలిటీలో. రైట్, థ్యాంక్ యూ నారాయణ. సో మొత్తం 7 మున్సిపాలిటీల్లో 4 ఇప్పటికే కాంగ్రెస్ వశం అయిపోయాయి. ఇంకొక 2 కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తోంది. మూవింగ్ ఆన్, కార్పొరేషన్ ఫలితాలు, ఎన్నికల రిజల్ట్స్ కూడా బయటికి రావడం స్టార్ట్ అయింది. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనం వార్డులకు సంబంధించి, మున్సిపాలిటీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఇప్పటి వరకు కార్పొరేషన్కి సంబంధించిన రిజల్ట్స్ ఇప్పటి వరకు బయటికి రాలేదు, కానీ ఇప్పుడు తొలి ఫలితాలు బయటకు వస్తూ ఉన్నాయి. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం 48 డివిజన్స్లో 10 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. 2 స్థానాల్లో బీఆర్ఎస్ లీడ్లో కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు మనకి 10కి సంబంధించి కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ కనిపిస్తోంది. ఇక హుజూరాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశమైపోయింది. మొత్తం
30 స్థానాలుంటే కాంగ్రెస్ 16 స్థానాల్ని గెలుచుకుంది. బీఆర్ఎస్ 8 చోట్ల, బీజేపీ 5 చోట్ల, ఇండిపెండెంట్లు 1 చోట విజయాన్ని సాధించారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం మనకి 30 స్థానాలుంటే ఆ 30లో 16 అంటే మ్యాజిక్ ఫిగర్ని ఎగ్జాక్ట్గా రీచ్ అయింది. 16 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచి మొత్తం మున్సిపాలిటీని కూడా కైవసం చేసుకుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అలాగే గద్వాల జిల్లా వడ్డేపల్లిలో మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఏఐఎఫ్పి చాలా షాకింగ్ రిజల్ట్ ఇచ్చింది. అక్కడ అధికార కాంగ్రెస్కి అలాగే బీఆర్ఎస్కి కూడా షాక్ ఇస్తూ 8 స్థానాల్లో ఏఎఫ్బి పేరు పార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు విజయాన్ని సాధించారు.